ఒక మనిషి జీవితంలో బాధ వేదన ఎప్పుడు కలిగించబడుతుందంటే మనతో ఉంటున్న మన బంధువులు రక్త సంబంధులు మనని విమర్శించి నిందించినప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. నిజముగా ఎక్కడ చూసినా ఈ యొక్క చివరి దినాలలో బంధువులు రక్త సంబంధుల్ని మనల్ని బాధపరుస్తూ గాయపరుస్తూ ఉన్నారు. ఆనాడు యోసేపు జీవితంలో సొంత అన్నదమ్ములే తనను మరి ఐగుప్తుకి అమ్మివేసినప్పుడు తను ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. కానీ వేదన పడినను కూడా తను ఒకటే నిర్ణయించుకున్నాడు, యోసేపు నాతో నా దేవుడు ఉన్నాడు, నాకు బంధువు రక్త సంబంధమైన స్నేహితుడు ప్రతి ఒక్కటి కూడా నా దేవుడే అని మరి తను ఆలోచించుకొని తను ఒక నిర్ణయముగా నాకు నా దేవుడు ఉన్నాడు అనే ఒక ఆశతోటి దేవునితో ఒక బంధాన్ని కలిగి దేవునితో ముందుకు నడిచాడు యోసేపు. మన జీవితంలో కూడా ఒంటరి వారము, మా బంధువులు మా రక్త సంబంధులు నా అన్నదమ్ములు అక్కచెల్లెలే మమ్మల్ని ద్వేషిస్తూ నిందిస్తూ మరి మమ్మల్ని ఎన్నో రకాలుగా బాధ పెడుతూ ఉన్నారు, నాకంటూ ఎవరు లేదు, నేను ఒక్క ఒంటరి వాణ్ణి అని ఆలోచన చేస్తున్నారేమో. కానీ అలా ఎవరు ఆలోచించవద్దు. యోసేపు అలా ఆలోచించి బాధపడినట్లయితే రాజు అయ్యేవాడు కాదు, దేవుడు తోడై ఉండేవాడు కాదు. కానీ మన జీవితంలో కూడా యోసేపు వలె దేవుడిని అనుసరిస్తూ దేవుడు నాకున్నాడు, నిజరక్షకుడైన దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఆయన ఉంటే చాలు అనే ఒక నిరీక్షణ విశ్వాసాన్ని కలిగి ముందుకు నడిస్తే దేవుడు మనని ఎంతో ఆశీర్వదిస్తాడు. ఎవరైతే మనని దూషించి నిందించి అవమానించారో రక్త సంబంధులు బంధుమిత్రులు, వారి ముందే దేవుడు మనని ఒక గొప్ప స్థానంలో ఘనత కలిగిన స్థానంలో దేవుడు నిలబెడతాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థన వేకం అతి క్రాసి కామాంది పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎల్లవేళలా మీరు తోడే ఉండమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.